మిస్సెస్ మురళి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నాలోని ఎక్సైట్మెంట్ నా గొంతులోనే వినిపించట్లేదా? నేను టైంకి అక్కడికి వచ్చేస్తాను, ప్లీజ్ డోంట్ వరీ. కానీ మిస్సెస్ మురళి, మీరు కూడా అక్కడికి వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత అరేంజ్ చేసింది మీరే. ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ విల్ బి వెరీ నైస్. అబద్ధం అయితే లేదు, నిజం చెప్పాలంటే కొంచెం భయంగానే ఉంది. ఐ మీన్ ఫస్ట్ టైం కదా, ఐ ఫీల్ దట్స్ వై. వస్తున్నాడు నా వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ జఫర్. షుడ్ బి ఓకే. థ్యాంక్ యూ మిస్సెస్ మురళి. ఐల్ సీ యూ. బాయ్. ఏ ఫైజల్, ఏమైంది? మళ్ళీ చైన్ ఊడిపోయిందా? అవును. ఎన్నాళ్ళైనా నీ పాత సైకిల్లో కొత్త ట్విస్ట్ వచ్చినట్టు లేదే. రాదు. ఇప్పుడేం చేద్దాం? నేను సరి చేసి ఇవ్వు. ఇప్పటికైనా కొత్త సైకిల్ కొనివ్వమని మీ నాన్నతో చెప్పు. రోహన్ అంకుల్, మా నాన్న గురించి నీకు తెలుసుగా. ఆయన వాళ్ళ నాన్న ఇచ్చిన వింటేజ్ ల్యాంబ్రాటాన్ని మార్చలేదు, దీన్ని మారుస్తారా? చాలా విచిత్రమైన మనిషి. మెల్లగా సైకిల్ వచ్చు. సరే. నువ్వు నేర్చుకోవచ్చు కదా. నీకు ఎన్నిసార్లు చేసి చూపించాను నేను. ఓకే, లెట్స్ టెస్ట్. ఆల్ సెట్. థ్యాంక్స్ రోహన్. ఒక విషయం చెప్తావా? నువ్వు ఎలా సైకిల్ నడపగలుగుతున్నా? వివేకం అండ్ కాన్ఫిడెన్స్, ఈ రెండు నీ మనసులో ఉన్నాయంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు. ఏ పాపా ఇస్ హియర్. గుడ్ మార్నింగ్ సలీం భాయ్. ఎంత మౌనే, ఎలా కరెక్ట్ అయి మనుషులు కనిపెట్టేస్తున్నావు. మాది కోచ్ ని ముక్కులో ఫిట్ చేస్తున్నావా? నెత్తెల్ల పులుసు సలీం భాయ్, అదే మీ కోడ్. సీ బడి, సాయంత్రం కలుద్దాం. అలాగే. నెత్తెళ్ళ పులుసా? తను వచ్చేసిందా? చెప్పరా. భయ్యా, నువ్వు ఎర్రగానే ఉన్నావు, కానీ తను నీకన్నా ఎర్రగా ఉంది. మీ ఇద్దరికి పుట్టే పిల్లలు ఈ దేశం వాళ్ళ ఉండరు. హలో, హాయ్. రోహన్ పట్నాయక్. ఐమ్ సారీ ఐమ్ లేట్. తను సుప్రియ రమేష్. హాయ్. నేను గీతా సంజయ్. హలో. హలో. రోహన్ సుప్రియాలు ఇక్కడ, మనం అక్కడ కూర్చుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ పావుబాజీ చాలా ఫేమస్. రోహన్, నీకు ఎక్స్ట్రా పావు చెప్పనా? వద్దు, అదే ఉంది. వదిన, మీకు కూడా పావుబాజీ చెప్పేస్తాను, మీరు రండి. ఐఎమ్ సో సారీ. ఈ జఫర్ ఉన్నాడే, కొన్నిసార్లు అతిగా మాట్లాడేస్తాడు. ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఆల్ రైట్. అది మిస్సెస్ మురళి, మేము మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మీ గురించి టాపిక్ వచ్చినా కూడా పొగడుతో స్టార్ట్ చేస్తారు, పొగడుతో ఫినిష్ చేస్తారు. నా గురించి మీతో ఏమైనా చెప్పారా? అంటే పెళ్లి చేసుకోవాలంటే మీకన్నా మంచివారు దొరకరని నాతో ఎన్నోసార్లు అన్నారు. అంటే నీ ఉద్దేశం? మిసెస్ మురళి గారికి నేను ఎంతో రుణపడ్డాను. उन्हीं के कहने पे मैं यहाँ आई. యాక్చువల్లీ నాకు పెళ్లి చేసుకోవాలని ఐడియా లేదు. ప్లీజ్ మీరు ఏదో ఒక కారణం చెప్పండి. ఏదో కారణం చెప్పండి. అదే ఏంటి? అది మీకు నేను నచ్చలేదని చెప్పండి. అంటే ఇష్టం లేకపోయినా అబద్ధం చెప్పమంటారా? రోహన్, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, నేను ఎవరిని డిపెండ్ అయ్యలేను. కానీ రియల్ లైఫ్ లో రెండు నెగటివ్స్ పాజిటివ్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఇట్స్ ఫనీ, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలన్న ఐడియా నాకు లేదు. మరి ఎందుకు మీరు? సేమ్ మిస్సెస్ మురళి అండ్ ఆవిడ ఇచ్చిన ప్రెషర్స్. కానీ ఈ మీటింగ్ లో నీ మాటల్ని బట్టి ఒక విషయం నాకు బాగా అర్థమైంది. నువ్వు
బాగా కాన్ఫిడెంట్ అండ్ ఎంతో ఇండిపెండెంట్ కూడా. అండ్ ఐ థింక్ దట్స్ రియలీ అమేజింగ్. థ్యాంక్ యూ. TamilNV.mx. ఒక మాట చెప్పిన సుప్రియ, ఒక మనిషికి తన ఆత్మవిశ్వాసమే తన బలం అవుతుంది. మన ఇద్దరం బలహీనమైన వాళ్ళం కావు. అలాంటప్పుడు కలిసి బతకడానికి ఎందుకు భయపడాలి? ఎందుకంటే చీకటికి వెలుగందించలేదు కదా రోహన్. రైట్. కానీ ఆ చీకట్లో ఎవరైనా తోడుంటే ఆ చీకటి లోటుగా తెలియదు కదా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అసలు మీకు పెళ్లి చేసుకునే ఐడియా ఉందా లేదా? చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ వెంటనే కాదు, కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది. జస్ట్ బి ష్యూర్, యూనో, నువ్వు నా గురించి, నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నావు. సో యూనో, లెట్స్ జస్ట్ టీ తాగుతారా? యా. ఇద్దరు సెట్ అయిపోయినట్టున్నారు. చూడండి, రౌలనే తెలుస్తోంది. ఇక పెళ్లి పనులు ప్రారంభించాలి. సో రేపు మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ? దేనికి? షూర్ కావాలంటే మన రోజు కలవడం ఇంపార్టెంట్ కదా సుప్రియ. ఓకే, నేను ప్రతి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే డాన్స్ క్లాసెస్ కి వెళ్తాను. నువ్వు డాన్స్ కూడా చేస్తావా? నేను పియానో ప్లే చేస్తాను. ఆ మ్యూజిక్ కి స్టూడెంట్స్ డాన్స్ చేస్తారు. సో లిటరలీ అందరినీ చేతి వేలితో ఆడేస్తున్నానని చెప్పు. ఇప్పుడు అర్థమైంది. రోహన్ బాయ్. బాయ్ సుప్రియ. హ్యాండ్సమ్, ఈరోజు నీ హ్యాపీ బర్త్డేనా? కొత్త బట్టలు వేసుకున్నావు? నీ కేక్ పంపించనా? పంపించు. చేశారా? ప్రేమ గుడ్డుదని నేను విన్నాను కానీ చూపు లేని వాళ్ళకి కూడా ప్రేమ కలుగుతుందని ఈ రోజు మొదటిసారి చూస్తున్నాను. గైస్, ఈ రోజు క్లాస్ ఎలా ఉంది? Yes, please. సుప్రియ, Yeah, she's there. కెన్ యూ? Yeah, I'll get you. You guys go. I'll come. Supriya? Yeah? Your friend is here. హాయ్. Rohan? Surprised or shocked? ప్లెజెంట్లీ సర్ప్రైజ్. Thank God. కూర్చోండి. Yeah. There is a story. Okay, thanks. How are you? I'm good. Okay. మీకు డాన్స్ క్లాస్ ఎంతవరకు ఉంటుంది? I think it's the last session. ఓకే. కాఫీ ఆఫ్టర్వర్డ్స్? Huh? Sure. Let's take a 5-minute break. సుప్రియ, Huh? you don't dance? I dance. You dance well? I think I dance quite well. Really? Yeah. And you? నేను యాక్చువల్లీ సుప్రియ, ఈ డాన్స్ ఫ్లోర్ సైజ్ ఎంత ఉంటుంది? 40 by 40? సో స్క్వేర్. ఎనీ లెవెల్స్? 1. And 1 level. why do you ask that? ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వి షుడ్ ట్రై. What? యా. Are you asking me to dance with you? ఎస్ ఐ యామ్. Rohan, are you mad? అందరూ ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారని మనం అనుకుంటే వాళ్ళు అనుకోవడానికి ఏం ఉండదు కదా సుప్రియ. కమ్ ఆన్, Rohan, you're... కమ్. యా.
రోహన్ వేర్ ఆర్ వి గోయింగ్? ఓ సారీ, ఎటుంది? ఎటువైపు? ఐ థాట్ యు వర్ జోకింగ్. హే సుప్రియ, ఎక్కడికి వెళ్తున్నావు? దట్స్ మై ఫ్రెండ్ రోహన్. హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద డాన్స్ ఫ్లోర్. ఓ కూల్. షల్ ఐ ప్లే ద ట్రాక్? యా ఎస్ ప్లీజ్, థ్యాంక్స్. లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక్క అడుగు. ఓకే. ఇది నా ఫస్ట్ శారీతో కొన్నాను, కానీ రెండు పెట్టుకుంటాను. ఒకటి టైం చెప్తుంది, ఇంకోటి నీ ప్రేమను చెప్తుంది. ఎంతైతే బాస్? 80 రూపాయలు సార్. 80? అవును సార్. ఇదిగో 100. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. జోక్ చేస్తున్నావా మోసం చేస్తున్నావా? ఏమైంది సార్? 80 కదా అన్నావు. అవును సార్. మరి 10 ఎందుకు ఇచ్చావు? 20 ఇవ్వు. ఓ సారీ సార్, తొందరలో ఏదో అలా జరిగింది సార్. తీసుకోండి. ఏమైంది? ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఓకే థ్యాంక్ యూ. చెప్పు. కొంతమంది ఆటో వాళ్ళు అంతే. సరే రేపు ఎక్కడికి వెళ్దామో డిసైడ్ చేసావా? అది ఇంటికి వెళ్ళాక చెప్తాను మిస్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇక వెళదాం, పోదా. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా స్మార్ట్. రియల్లీ? Yeah. డబ్బింగ్ ఆర్టిస్ట్, యు ఆర్ స్మార్ట్. ఎవరు? అమిత్ నువ్వేగా? ఏమైంది రోహన్? నేను భయం వేస్తుంది. వెళ్తాం పద. ఏ భయపడదు సుప్రియ, ఇతను నాకు తెలుసు. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు ఏంటి అమిత్? మాట్లాడాలంటే ఎదురుగారా. నిజంగా నీ తెలుగుదాన్ని మెచ్చుకోవాలి. అసలు ఎలా కనబడతా కూడా అర్థం కావట్లేదు. నీ ముక్కు చాలా డేంజరస్ అయింది. దారోదు. అరే ఏదో నువ్వు మాట మీద ఉండాలయ్యా. ముందు ఎదురుగా రమ్మంటావు, ఇప్పుడేమో దారి రమ్మంటావు. దారోదులు. సరే సరే వదిలేసాను. వెళ్ళి వెళ్ళి. ఒక్క నిమిషం ఆగు. ఒక ముఖ్యమైన మాట అడగాలి. నేను ఇప్పటి వరకు ఎంత కష్టపడి ప్రయత్నించినా కనీసం ఒక పని మనిషి కూడా పట్టలేదు. కానీ నువ్వు చీకట్లో కూడా మరి గురి చూసుకుంటా. మర్యాదగా మాట్లాడు. తను నా భార్య, అర్థమైందా? రోహన్ షోటలో. ఓ నాయనా, అరే ఇదేంటి సార్ చూడు. చూస్తుంటే మనం మన్మధుడు నిన్న రాత్రే బ్లూ ఫిల్మ్ రన్ చేసినట్టున్నాడు. చెప్పబోయా, నువ్వు తనకిచ్చావా? బయట చెప్పు చెప్పు, ఎక్కడ ఇచ్చావు? వద్దు చెప్పండి చెప్పండి. లవ్ బయట ఎక్కడుందని నేనే చూస్తాను. తప్పు చేస్తున్నావు అమిత్. మొదటిసారి చెప్తున్నాను, ఆఖరిసారి అనుకుని విను. బలహీనం అనుకోకు. శ్రీలాంటి, మోహన్ అంకల్, చిత్రమామ, అందరూ రండి. ఏమైంది సుప్రియ? ఎందుకు పిలిచావు? ఈ కుర్రాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. అక్కడ మీ ఇద్దరు తప్ప ఎవరు లేనే. ఏంటి? ఏం వీళ్ళు ఇక్కడే ఉండాలి? వెళ్ళిపోయారు సుప్రియ, వెళ్ళిపోయారు. రోహన్, పదవద్దాం. చూడండి, అవన్నీ నాకేం తెలీదు. ఫ్లాట్ బుక్ చేసినప్పుడు మీరు నాతో ఏమన్నారు? డిసెంబర్ లో ఇచ్చేస్తానన్నారు. ఇప్పుడేమో వచ్చే సంవత్సరం ఇస్తానంటారేంటి? ఏం పేపర్? రాజేష్ ప్లీజ్, నాకేమి దాని గురించి తెలీదు. నెల రోజుల్లో నాకు పొజిషన్ ఇవ్వండి, లేకపోతే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, అంతే. అవును, థ్యాంక్ యూ, బాయ్. ఏం చేస్తున్నావు సుప్రియ? రోహన్, నిన్న రాత్రి నువ్వు వాడిని కొట్టినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అప్పుడెందుకు చెప్పలేదు? సారీ 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 సారీ. సుప్రియ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆంటీ. ఏమిటమ్మా ఇది? యాక్చువల్లీ ఆంటీ, మా ఫ్రిడ్జ్ పాడైపోయింది. మీ ఫ్రిడ్జ్ లో ఈ పాలు ఉంచుతారా? సరేమ్మా.
సుప్రియ, ఎక్కడున్నావు? ఉదయం నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? ఈరోజు స్టూడియోకి ఎవరు వచ్చారనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్. నీతో మాట్లాడిద్దామంటే నువ్వు ఫోనే తీయలేదే. ఏంటి సుప్రియ, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. మాట్లాడవే సుప్రియ. ఏమైంది సుప్రియ? సుప్రియ, నీకు కలగదు సుప్రియ. ఎందుకు మాట్లాడడం లేదు సుప్రియ? మీ వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అమిత్ని వసీంని కస్టడీలోకి తీసుకుందాం. కానీ ఇలాంటి కేసులో మెడికల్ రిపోర్ట్ చాలా ముఖ్యం మిస్టర్ పట్నాయక్. వెంటనే టెస్టులు చేయించాలి వితిన్ 24 hours. ఎందుకంటే మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగానే మేము వాళ్ళని రిమాండ్లో ఉంచగలం. లేదంటే ఆవిడకి నచ్చ చెప్పి తీసుకురండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా? లేదు, తనకి నేను మాత్రమే. నేను ఒక్కడే. ఇదేం కేసు అండి బాబు? ఆవిడేమో వాళ్ళని చూసి ఐడెంటిఫై చేయలేదు. ఆ ఎదవలు రేప్ చేసేటప్పుడు నోరు తెరలేదు. అందువల్ల వాళ్ళ గొంతులు కనిపెట్టలేదు. కేసు మొత్తం ఆవిడ ముక్కు మీదే ఆధారపడి ఉంది సార్. కోర్టులో వాసం చూసి సాక్ష్యం చెప్తుందా? అసలు అట్లాంటి జడ్జి గారు అంగీకరిస్తారా? అందుకే మెడికల్కి పంపిస్తున్నాను. ఆ, ఆ, హలో సార్. సార్ ఓకే. ఫోన్ వచ్చిందా సార్? ఇట్లాంటి టైంలో ఫోన్ రాకుండా అరే ఫోన్ వస్తే ఫోన్ అంటే వస్తూనే ఉంటుంది. నా ఫోన్ మీద కాకుండా నీ డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎస్ సార్. ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్కి. ఎస్ సార్. దిగండి. సుభాష్ గారు మీకోసం బయట పంపించారు. రావడానికి కొంచెం లేట్ అయింది. త్వరగా దిగండి, హాస్పిటల్కి వెళ్దాం. కానిస్టేబుల్ సార్, నేను స్టేషన్కి రమ్మంటాను. అలాగే. ఎవరు? ఏట్రా తలుపు తట్టి తట్టి బుర్ర ఏడెక్కించేస్తున్నాం. చూడు, 24 గంటలు మీరిద్దరు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత వెళ్ళిపో. ఎందుకు ఉండాలి? నువ్వు ఇంకోసారి తలుపు కొట్టావనుకో నీ పెళ్ళాన్ని TamilMV.mx. నీకేం కాలేదా? నాకేం కాలేదు.
చాలా థ్యాంక్స్ అండి. మీ రిపోర్ట్ రెడీగా ఉందండి. డాక్టర్ గారు రమ్మన్నారు. మిస్టర్ పట్నాయక్, దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. రేపైన తర్వాత గడిచే 24 గంటలు చాలా క్రిటికల్. అదే ఎవిడెన్స్. మీరు 30 గంటల తర్వాత వచ్చారు. అది బాగా తడిసిపోయింది. ఆల్ ఎవిడెన్స్ సీమ్స్ టు హావ్ బీన్ వాష్డ్ అవే. ఏంటి కిడ్నాప్ చేసి ఓ చోట బంధించి తర్వాత సముద్రంలో పడేశారా? అవును సార్. దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్షి నేనేమైనా ఎర్రని అనుకుంటున్నారా? నీ ఉద్దేశం నాకు తెలుసా? చాలా తెలివైన వాళ్ళే మీరు. ఓ మేడం, నిజంగానే మిమ్మల్ని ఎవరైనా రేప్ చేశారా లేక ఊరికే? ఏం మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇరుక్కుపోతారు. మీరు కనుక అనవసరంగా కౌన్సిలర్ గారిని ఇందులో ఇరికించాలనుకుంటే పరువు నష్టం, ఫ్రాడ్ 2 కేసులు మీ మీద పెడతాను. సుభాష్ గారు ఇక్కడ. నేను ఆయనతో మాట్లాడాలి. సార్ బందోబస్తుకి వెళ్ళారు. ఏంటి ఆయనతో ఏం మాట్లాడతావు నువ్వు? ముందు నాతో మాట్లాడు. ఇదిగో చూడు, నో క్లినికల్ ఎవిడెన్స్ ఆఫ్ రేప్ స్పష్టంగా రాసుంది. మీరిద్దరు ఫ్రాడ్లు. ముందు రేపని కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత 24 గంటలు కనుమరుగయ్యారు. ఈ 24 గంటలు ఆలోచించుంటారు బేరం ఏమైనా కుదురుతుందా అని. ఏంటి కరెక్టేనా? ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటావా? బుద్ధి లేదు. ఒంటి మీద యూనిఫామ్ లేకపోతే నీ మొహాన్ని బద్దలు కొట్టేవాడిని. నేను మళ్ళీ టెస్ట్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. రా సుప్రియ, వెళ్దాం. నేను ఎక్కడికి రాను రోహన్. కానీ సుప్రియ, నేను ఎక్కడికి రాను. వీళ్ళు మనల్ని ఏం చేస్తున్నారో నీకు ఎందుకు అర్థం కావట్లేదు. ప్లీజ్, వాళ్ళెవరో నన్ను హింసించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు నిన్ను హింసిస్తున్నారు. ప్లీజ్ రోహన్, ఇంటికి తీసుకెళ్ళు. బాగా అలసిపోయాను, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ రోహన్, ప్లీజ్. మనకి ఇక్కడ ఎవరు హెల్ప్ చేయరు రోహన్. ప్లీజ్ రోహన్, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద, మనం వెళ్ళిపోదాం. భోజనం వచ్చేసింది, వచ్చి తిను. నాకు ఆకలి లేదు సుప్రియ, నువ్వు ఫోన్ చేయి. రోహన్, భోంచేయడం ఇష్టం లేకపోతే నిద్రపోదా పద. నేను కాసేపు తర్వాత వస్తాను సుప్రియ, నువ్వు వెళ్ళి పడుకో ప్లీజ్. రోహన్, నేను మునుపట్లాగా పాత సుప్రియలా ఉండలేనని నాకు తెలుసు. ఒకవేళ నీకు నాతో ఉంటే ఇష్టం లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బాధపడకు, నాకు ఎన్జిఓ జాబ్ ఉందిగా, పర్లేదు. మళ్ళీ ఆ జాబ్లోనే చేరిపోతాను. ఇక మీదట మనం ముందున్నట్టుగా ఉండలేమన్న విషయం నాకు తెలుసు. మనసుని సమర్థించుకుంటాను. నీతో పంచుకున్న సంతోషం అంతా మంచి కళ అనుకుంటాను.
డిన్నర్ టేబుల్ మీద పెట్టాను రోహన్, కొంచెం తిను. నీ పిల్ల చాలా మంచిది, భోజనం చేయకుండా నీకోసం ఉంటుంది, డబ్బు ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకుంటుంది. సారీ. రోహన్ నిన్నేం ఫోర్స్ చేయడం లేదు. బట్ వీ హ్యావ్ ఎ డెడ్లైన్. ఇంతకు ముందు ఈ వాయిస్ నువ్వే డబ్ చేశావు కాబట్టి నాకు మొదలుగా లేదు. రెడీ. గ్రేట్, లెట్స్ గో అగైన్. నీ భార్య చాలా మంచిది, భోజనం చేయకుండా నీకోసం ఉండగలదు, డబ్బు ఇక్కడ కంట్రోల్ చేసుకోగలదు, కానీ డోర్ మూసుకుని మాత్రం ఉండలేదు. నిన్న అలా ప్రవర్తించినందుకు సారీ సుప్రియ. ఎందుకు మాట్లాడలేదంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. నిన్న మొదటిసారిగా నాకు నేను బలహీనంగా ఫీల్ అయ్యాను. నా మీద నాకు కోపం. అందువల్లే నీ కన్నీళ్లు చూడవడం మర్చిపోయాను. ఐఎమ్ రియలీ సారీ సుప్రియ. కానీ ఇప్పుడు అంతా సరిపోతుంది సుప్రియ. మనం మళ్ళీ మునపట్లాగే సంతోషంగా ఉందాం. మన ఇద్దరం రోహన్, ఒక చిన్న పని ఉంది, గ్యారేజ్కి వెళ్ళొస్తాను. టిఫిన్ తీసుకొచ్చి లోపల పెట్టాను, తిను. పదవయ్యా. చాలా చక్కగా ఉండేది మీ ఆవిడ. నేను కౌన్సిలర్ మాధవరాజ్ జిందా. అమిత్ నా తమ్ముడే. ఎందుకో తెలియదు కానీ ఈసారి ఎలక్షన్స్ లను నాకు ఓటేయమనిపిస్తుంది. యవ్వనం అన్నది రేసులో గుర్రం లాంటిది. గన్ సౌండ్ వినగానే ఉరుకుతుంది. నరాల్లో రక్తం కన్నా దూకుడు ఎక్కువ ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇట్లనే ఉన్నా, అమిత్ లెక్క. నేను ఒకప్పుడు కన్నీసిన కాలనీలో ముత్తయ్య ఉన్నాడు కదా, ఆన్పెన్ల మీద. కానీ ఏం చేయలేకపోయినా. సపోర్ట్ లేదు కదా. మా నాయనేమో మిల్లులో పనిచేసేటోడు, పీదరికం. కానీ అమిత్ కొంది సపోర్ట్ నాది. అందువల్ల నేను చెయ్యలేనిది మా అమిత్ చేయగలడు. పోలీసులు కూడా నా మనుషులే. విడిపించిన కదా అమిత్ని.
ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? నాకు కూడా బాధగానే ఉంది. కొత్తగా పెళ్ళయింది, కాళ్లకున్న పారాలు కూడా ఇంకా ఆరలేదు, లోకాన్ని విడిచిపెళ్ళింది. కానీ తొలి రాత్రి అయితే నీతోనే జరిగింది కదమ్మా. పాపం తర్వాతేగా మీద ఆశపడ్డాడు. మీడియా చెప్పాలని ట్రై చేయకు, కాలని వాళ్ళతో చెప్పాలని చూడకు. దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఊర్లో పేరు చెడిపోతుంది. ఆ వ్యక్తి వాడిని ఢిల్లీ పంపించాలి. కొన్ని రోజులలో మొత్తం అందరినీ మర్చిపోతారు. నువ్వు కూడా మర్చిపో. మెమరీ నుంచి డిలీట్. వస్తా. అన్నట్టమ్మా, నీ పెండ్లం చేసిన పనిలో ఒకటి మాత్రం నాకు అర్థం కాలే. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాక మొదటిసారి రేపైనప్పుడు ఎందుకు చేసుకోలే? రెండోసారి రేపైనప్పుడు ఎందుకు చేసుకోలే? నేను పోయేస్తా. బలహీనమైనవి కావని నాకు తెలుసు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకొని ఉండేది. మళ్ళీ మనం మామూలుగానే ఉండగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు జరిగి अगर वो बार बार होता तो तुम टूट जाते और मैं ये सह नहीं पाती. ఈ రోజు నువ్వు స్టూడియోకి వెళ్ళిన తర్వాత నేను కిచెన్లో పరోటాలు చేస్తూ ఉన్నాను. ఎవరు? నేను ఫైజల్ని. బాల్ తీసుకున్నానక్క. గుడ్. అండ్ డోంట్ వరీ అబౌట్ ద గ్లాస్. నేను క్లీన్ చేస్తాను. అక్క పరోటాలు చేసావా? ఆలు పరోటా తింటావా? రేపు చిల్లీ పరోటా. సరే డన్. థ్యాంక్ యూ అక్క. ఓకే బాయ్. బాయ్. పరోటా తినడానికి నేను కూడా సిద్ధమయ్యా. ఆ రోజు నువ్వు నా గొంతు వెళ్ళలేదు కదా. పర్వాలేదు, ఈ రోజు విని అలవాటు చేసుకో. ఎందుకంటే ఇక ముందు తరచూ నీ దగ్గరకు వస్తూ ఉంటాను కదా. గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాను. సరే, ఈ రోజు కొత్తగా ట్రై చేద్దాం. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అండ్ ఐ లవ్ యూ సో మచ్. నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా బాధపడకుండా ఉండాలంటే నేను ఈ లోకం వదిలి వెళ్ళక తప్పదు. కానీ నా దిగులో ఒక్కటే, నేను ఒంటరిగా వదిలేసి వెళ్తాను. నా ఆఖరి కోరిక ఒకటి ఉంది. నా 2 వాచెస్ ఇక్కడ ఉంచాను.
వీలైతే ఒకదాన్ని పూడ్చేయి, ఇంకో దాన్ని కాల్చేయి. నీ సుప్రియ. ఇదిగో అస్థికలు. TamilMV.mx. ఈ అస్థికలు కావు, నా సుప్రియ. వదిన ఆత్మకి శాంతి కలగాలి. రా, వెళ్ళి సముద్రంలో కలిపద్దాం. లేదు జఫర్, తనకి జరిగిన అన్యాయానికి న్యాయం దొరికాకే కలుపుతాం. ఏమయ్యా, పెళ్ళాం పోయిందని సంతాప సభ జరపడానికి పోలీస్ స్టేషన్కి వచ్చావా? నేను సుభాష్ గారిని కలవాలి. సార్ బందోబస్తుకి వెళ్ళారు. అయితే సెల్ నెంబర్ ఉంటుందిగా, అది ఇవ్వండి, మాట్లాడతాను. ఇంతకీ ఏమనుకున్నావు నువ్వు? ఖాళీగా కూర్చున్నావు అనుకున్నావా? ఆయన కంట్రోల్లో ఎంత పెద్ద ఏరియా ఉందో తెలుసా? ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? అసలు ఇది కేసే కాదు, నువ్వు ఫ్రాడ్వి. చూడు, అనవసరంగా పోలీస్ స్టేషన్కి రాకు, అర్థమైందా? ఇక రాను, కానీ సుభాష్ గారిని కలవకుండా ఈ రోజు వెళ్ళను. ఏంటి ధర్నా చేస్తావా? చెప్తుంటే అర్థం కాదా నీకు? బందోబస్తుకి వెళ్ళారు సార్, ఊరికే సుభాష్ గారు సుభాష్ గారు సుభాష్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏయ్, సుభాష్ గారు, చాలే రావే, మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అనవసరంగా రచ్చగొట్టుకో. వెళ్ళు. రాఘవయ్య, సార్ సార్ చెప్పు. మొత్తం అంతా చాలా తొందరగా జరిగిపోయింది సార్. నా సుప్రియ నన్ను వదిలి వెళ్ళడం, ఈ కేసుని మీరు క్లోజ్ చేయడం, వాళ్ళు బయటికి రావడం. మిస్టర్ పట్నాయక్ వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదు. పైగా మీ ఆవిడ కూడా సూసైడ్ చేసుకుంది. కంటికి కనిపించదు కానీ తప్పకుండా ఉంటుంది సార్. సూసైడ్ చేసుకున్న వాళ్ళ వెనక ఓ హంతకుడు ఉంటాడు సార్. నా సుప్రియ బలహీనమైంది కాదు సార్, తనొకటి బాగా అర్థం చేసుకుంది. మా లోకంలో ఉన్న చీకటి కన్నా మీ లా అండ్ ఆర్డర్లో ఉన్న చీకటి ఎక్కువ అని. దాన్ని జీర్ణించుకుని బతుకుంటుంది. కానీ రెండోసారి రేపు అవడం వల్ల సూసైడ్ చేసుకుంది. రెండోసారి జరిగిందా? వాళ్ళు మళ్ళీ వచ్చారు సార్. నా సుప్రియాని మరోసారి వాళ్ళు. బుద్ధి లేకుండా వాగుతున్నాడు సార్. డోంట్ వరీ ఇన్స్పెక్టర్ రాఘవయ్య, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే పొరపాటుని నేను చెయ్యనులేండి. నిజానికి నాకు మీ మీద ఏమాత్రం నమ్మకం లేదు, నా సుప్రియకు లేదు. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీ సిస్టమ్ కనుక నాకు ఏమాత్రం సహాయం చేస్తున్నా నేనేం చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఇప్పుడు చేయక తప్పదు, నా సుప్రియ కోసం. చేయక తప్పదు అంటే ఏం చేస్తాను? పక్కదించుకుంటాం. సమాధానం సార్, సమాధానం చెప్తాను. ఇక మీకు ఎఫ్ఐఆర్ రాయాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి మెడికల్ చెకప్ అక్కర్లేదు. బహుశా అవసరం అంటూ వస్తే ఒకవేళ పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. నువ్వు తప్పించుకుంటావా? ఎస్ సార్, వాళ్ళు తప్పించుకున్నారుగా. పర్ఫెక్ట్ క్రైమ్. అసలు నీ ఉద్దేశం ఏంటి? మీ కళ్ళు మూసుకుంటావు అనుకున్నావా? లేదు సార్, మీ కళ్ళు రెండు తెరిచే ఉంటాయి, బట్ మీరేమీ చూడలేదు. మీకు చెవులున్నా కూడా వినాల్సింది వినపడదు. మీ నోరు కూడా తెరిచి ఉంటుంది, కానీ మీరు ఏమీ మాట్లాడలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మీకు అంతా అర్థమవుతుంది, కానీ ఎవరికి అర్థమయ్యేటట్టు చెప్పలేరు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఆట ఆడుతున్నావా? 4 ఆప్షన్లు ఇస్తున్నావు, ఏబిసిడి అని. ఈ ఆటని వాళ్ళు స్టార్ట్ చేశారు, మీరు వేడుక చూశారు, కానీ నేను ముగిస్తాను. మరో ముఖ్యమైన విషయం, చెప్పు, మనసులో ఉన్నంతా చెప్పే. ఈ గేమ్ లో లైఫ్ లైన్ ఏది ఉండదు సార్.
उठा। अभी कोई फिक्स प्लान बना नहीं है दादा। अभी करता हूँ वसीम को फोन। నేను అల్లావడే ఇద్దరు క్యూ ఆయా మాలూమే చాపకిల నీరు లెక్క విషయం పాకింది. పార్టీ హెడ్ క్వార్టర్స్ వరకు పోయింది, కానీ నీకు మాత్రం ఏం పట్టదు. చేసేది నువ్వు, బరాయించేది నేను. ఇక ఆపే. వసీం గిసీం అంటూ తిరగడం ఆపే. ప్రచారం మీద దృష్టి పెట్టు. మరో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. నువ్వు సీదా విజయవాడలో ఉన్న మన ఇంటికి వెళ్ళు. సరే వెళతాను. తను మీ మాట వింటాడా? ఖచ్చితంగా వెళ్ళడు రాఘవయ్య. ఇద్దరిలోనూ ఒక అబ్బరక్తమేగా ప్రవహిస్తున్నది. ఎంత మాత్రం వాడు వినడు. ఆ వసీం గారితో కలిసి మందు కొట్టుకుంటూ ఆటపాటల్లో మునుగుతాడు. తప్పకాడే కాదంట. అరే చూసావా సేమ్ సరళ డాన్స్ బార్ బంద్ అవుతావని మన ఈ బార్ 24 hours ఓపెన్. కమన్ రౌండ్ వేసుకుందాం త్వరగా. అరే ఏంటి నీకెంత తాగుతావు? చాలా ఏం పర్వాలేదు. మనం కొన్ని రోజులు కలవకుండా ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే మా నాన్న మీద కోపంగా ఉన్నాడు. నిజమేరా, మా అన్నయ్య కూడా నా మీద తెగ మండిపడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? చేసేది నువ్వు, బరాయించేది నేను. ఆ వసీం గీసిమంటూ తినడం ఆపే, ప్రచారం మీద దృష్టి పెట్టు. ప్రచారం మీద నేను దృష్టి పెడితే మందు మీద ఎవరు దృష్టి పెడతారు? ఏమంటారు? ఇప్పటికే ఎక్కువ తాగావు. వెళ్దాం పదరా. వెళ్దామా? అలాగే మనం ఇక వెళదాం. వసీం మందరా. సోదర సోదరిమణులారా, నేను గర్వంతో చెప్తలేను. మొత్తం అందరికీ తెలుసు మా పార్టీ ఈ నియోజకవర్గంలో ఏమేం చేసింది అన్నది. అవినీతిని నిర్మూలించడం, పేద ప్రజల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేసినాం. ఇదే మా పార్టీ నినాదం, ఇదే మా పార్టీ ఉద్దేశం. జై జన్మభూమి. రోహన్, నాకు ఏమాత్రం ఇష్టం లేని మనుషుల గొంతుల్ని ఎందుకు పదే పదే వింటున్నావు?
ఈ గొంతులే మన జీవితాన్ని తలకిందులు చేశాయి సుప్రియ. కానీ త్వరలో ఈ గొంతుల్ని ఇంకెవరు వినకుండా చేస్తాను. హలో, వసీంని జల్దీ ఏదో ఒకటి చేయి రాఘవయ్యా. 24 గంటలు బంక లెక్క అత్తుకొని ఉంటాడు అమిత్తోని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్. అదేమ్మా, తీసుకెళ్లి లోన్ వేస్తారు చూడు, దాన్ని ఏమంటారు? ప్రివెంటివ్ అరెస్ట్. ఐడియా అదిరింది. ఈ రోజే బొక్కలు వస్తాను వాడిని. సార్ ఇప్పుడు సిచ్యుయేషన్ టైట్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. పని అయినాక నన్ను వచ్చి కాదు. సరే సరే, జై జన్మభూమి. కాలం పట్టుకున్నాను సార్. నేనేం చేశాను సార్? ఏం చేయలేదు. చెయ్యనివ్వంగా మేము. ఏమిటి? సరే 3 రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత వదిలేస్తాం. రాకండి ఆయన్ని. ఏంటది పిచ్చి వాళ్ళే వాగుతున్నావు? ఏమైంది? ఎవరు ఫోన్లో? అరే చెప్తున్నాను కదా, ఎక్కువ ఆలోచించద్దని. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. నేను ఊరికే పిలుస్తున్నానా? కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఒప్పుకో. రూపుచ్చేనా? మస్తుగా మజ చేసుకుందాం. చస్తావు నువ్వు చస్తావు. మా వాడికి దోస్తువని వదిలేస్తాను నిన్నాడు. నువ్వు చస్తావురా. రేపటికల్లా ఈ ప్రచారం పేపర్లో అందరి ఇళ్లలో ఉంటాయి. ఒక్కళ్ళు మిస్ అవ్వకూడదు. సరే, అన్నయ్య పేరే మొత్తం అంతా మారుమోగిపోవాలి. అర్థం కదా? వరండి. మీరా నన్ను ఎందుకు ఇలా అనవసరంగా కొట్టారు? ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశావా? ఏం తప్పు చేశానని నన్నే అడుగుతున్నావా? అరే మీరు ఫోన్ నీ గొంతులోనే దూర్చి పారేస్తాను. ఎవరి నోట్లోంచి మాట రాక జీవితాంతం కుమిలిపోతావు. అరే విషయం అబ్బాయికి ఫోన్ చేసే వరకు గొర్రె ఫోన్లో నరికినట్టు నరికేస్తాను. ముసలాడికి పిచ్చి పట్టింది. హలో, పొరపాటు జరిగిపోయింది. లైన్ అనుకుని మాట్లాడాను. ఒకసారి ఆలోచించు, ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నీతో ఇలా మాట్లాడాను? లేదు. నా మాట విను, నేను డైరెక్ట్ గా మీట్ అయ్యి అంత క్లియర్ చేస్తాను. నేను మీట్ అవ్వడం ఇష్టం లేదు. చూడు, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, మరింత కోపడకు. ఒకసారి మీట్ అయ్యి సారీ చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్ తప్పకుండా వస్తావుగా నా కోసం? సరే, ఎక్కడికి రమ్మంటా? సారీ ఏంటి? నువ్వు శక్తి ఎక్కడికి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనెప్పుడు నీకు ఫోన్ చేశాను? అందరి ముందు చెప్పదమ్మ తినేలా చేశాను. అరే, వాడు నా కాలేజ్ ఫ్రెండ్. ఆ విషయం నాన్నకు తెలిస్తే అంతే. నా కోసం ఒక చెంపదెబ్బ తొనలేవా? సరే, నేను లెక్కలేసుకుంటా. నమ్మకం లేకపోతే నీ ముందుకే వచ్చి లెక్కలేసుకుంటా. మీతోదామా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతుందా? తను నా కూతురు. నేను కసాయివానన్న సంగతి మర్చిపోకు. నువ్వు పెద్ద తోపులే. గట్టిగా అరవద్దు. చూడు, నీ కొడుకు అమిత్ దగ్గర ఉన్న డబ్బుల మీద ఆశపడ్డం మామూలే. చూడమ్మా, ఈ కూతురు కూడా దాని మీద ఆశపడ్డం మొదలుపెట్టింది. మాట్లాడుతుంటే అరవద్దన్నారా? అరవకుండా వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. మసీద్ వెనక్కెళ్ళు. నీ కళ్ళతో చూస్తే నీకే అర్థమవుతుంది ఎవరిని పిలిచిండ్రో. అర్థమైంది. తొందరగా లుబ్నా, ఏది చెప్పలేసుకుని చూద్దాం. ఫోన్ లో మాటలతోనే మనం మద్దెక్కించాం. ఏంటా చూపు, చెప్పలేసుకో. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏమంటావు? నీకు పిచ్చి ముదిరింది. అసలు నువ్వు ఎప్పటికీ మారు. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్లో సారీ చెప్తాను రమ్మన్నా. ఇప్పుడు పిచ్చి వాళ్ళే వాడుతున్నా. నేను సారీ చెప్పడం ఏంటి? మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి ఎక్కడ లేదురా. పిచ్చి మా ఫ్యామిలీ కాదు, మీ ఫ్యామిలీకేరా. అందరికన్నా పెద్ద పిచ్చోడు మీ అన్న. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీతో తర్వాత మాట్లాడతాను. ముందు వీడంతా చూస్తాను. గట్టి
చెప్ప పాల్గొట్టినా పోలీసులు కోరుకుంటా వేషాలు వేస్తా. గట్టిని వదిలేయ్, గట్టిని వదిలేయ్. TamilNV.mx. ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేసినావు? చచ్చిపోయిందా వాడు? జిందా గారు, సుభాష్ గారు నా పై ఆఫీసర్ కదా. అరే పై ఆఫీసర్ అయితే ఏంది? నేనిచ్చే నోట్ల మీద నీ చెయ్యే కదా ముందు పడేది. ఆ మాట నిజమా కాదా? చెప్పింది మాత్రం చెయ్యి. చింపి పడే ఎఫ్ఐఆర్ ని నేను చూసుకుంటాను. అమిత్కి ఆ ముసలోడికి మధ్య ఉన్న గొడవలంటే నేను చూస్తాను. ఇంక నువ్వు ఆ వసీంని నా దగ్గర పంపి. అయితే ఆయన వదిలేనా? ఇవ్వండి. జిందా గారు, మీరు చెప్పారని 3 రోజులు వసీంని లోనెట్టాను. మందేమన్నా వేసినావా? వసీంను లోపలేమని నేనెప్పుడన్నా నీతో? నీ పోలీస్ స్టేషన్ ఏమన్నా నా తాతదా? చెప్పు, నా తాతదా? కాదు సార్. ఒక్క విషయం యాదుంచుకో, కుక్క కూడా బొక్కలు తిని ఇంటికి నమ్మకంగా కాపలా కాస్తుంది. నువ్వు బోన్లెస్ తిన్నావు. అర్థమైంది? కానీ ఎలా వసీంను పంపి. ఎలా నా వల్ల కావట్లేదు, ప్లీజ్. ఇంకా ఎన్ని జతలు ట్రై చేయమంటారు? ఇది సౌండ్ సరిగ్గా ఉంటుంది. ఇది వేసుకొని నువ్వు నడుచుస్తే ఎంత దగ్గరగా ఉన్నావు అర్థం అవుతుంది. తోడువని కదా అన్నారు. మేల్కొన్నావా? నేను అసలు నిద్రపోతే కదా. ఏంటి మరి ఏం చేస్తావు ఎంతసేపు? నువ్వు ఎప్పుడు లేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ మిస్సెస్ పట్నాయక్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మిస్టర్ పట్నా, వీటిని అలవాటు చేసుకోవడానికి టైమే దొరకలేదు రోహన్. వాళ్ళకు కూడా టైం దొరకదు. కూర్చో. అసలు ఏంది ఇది వసీం? అమిత్కి మీ నాన్నకి మధ్య ఏంది గొడవ? అన్నా, అది అమిత్ లుబ్నాతో తప్పుగా మాట్లాడాడు. అరే మతుండే అంటున్నావా? అమిత్ నీ చెల్లెల్ని తన చెల్లెలు లెక్క చూస్తుండు. తను అట్లా చేస్తానని నువ్వెట్లా అనుకుంటావు? నీ బాబేమో కత్తి తీసుకొని పోయిండు వాడిని పొడవనికే. సుభాష్ ఎఫ్ఐఆర్ కూడా రాసిండు. సరే, నువ్వేం గాబరాపడకు. నేను అమిత్ని విజయవాడ పంపించిన. నువ్వు మీ నాయనతో చెప్పు ఎఫ్ఐఆర్ వెనక్కు తీసుకోమని. గుర్తుంది కదా, ఆ చూపు లేని దాని రేప్ కేసులో నేనే నిన్ను బయటికి తీసుకొచ్చా. గుర్తున్నదా లేదా? మీ బాబుకయ్యే వైద్యం ఖర్చులన్నీ నేను భరిస్తా. ఎఫ్ఐఆర్ మీరు వాపసు తీసుకోవాలి. అర్థమైంది కదా? అలాగే అన్న. ఇంక పో. హలో, అమిత్ని మాట్లాడుతున్నా. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నావుగా? నంబర్ ఇక్కడదే. మరి మీ అన్న నువ్వు విజయవాడ వెళ్ళామని చెప్పాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి నాతో ఆడుకుంటున్నారా? వసీం, నేను అసలు మీ చెల్లెలికి ఫోనే చేయలేదు. నన్ను నమ్ము. ఒకసారి డైరెక్ట్ గా కలవరా? మనం ఎదురెదురుగా కూర్చొని మొత్తం అంతా క్లియర్ చేసేసుకుందాం. ఎక్కడికి రమ్మంటావు?
అమిత్, వసీం, రారా. ఈ రోజు నీ కోసం నంబర్ 1 విస్కీ తీసుకొచ్చాను, స్కాచ్. కోపంతో ఉన్నవాడిని కూల్ చేయాలంటే విస్కీ కూడా నంబర్ 1 అయి ఉండాలి, అవునా కదా? మా నాన్నని కత్తితో పొడిచి నా చెల్లెలతో తప్పుగా ప్రవర్తించడంతో కూర్చొని మందలా కొడతాను అనుకుంటావా అమిత్? తప్పుడు ప్రవర్తన గురించి నువ్వు మాట్లాడుకో. ఆ చూపులేని దాని దగ్గర నువ్వు మాత్రం మర్యాదగా ప్రవర్తించావా? లుగ్దా నా చెల్లెలు మర్చిపోకు. ఆ చూపు లేని దాన్ని మనిద్దరం కలిసి అనుభవించాం 2 సార్లు తృప్తిగా. ఆ చూపు లేని దానిపైన నీకు జాలి, దాంతో నీకేంటి సంబంధం? సంబంధం ఉంది. తనేరా నా సర్వం. నువ్వు అమితలో ఎలా మాట్లాడావు? ఫోన్ చేసింది కూడా నువ్వేగా? చూడలేను కానీ వినగలను. నేను అనుకున్నది వినిపించగలను. కనిపించదు కానీ తప్పకుండా ఉంటుంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళ వెనుక ఓ హంతకుడు ఉంటాడు. అదే సార్, మీలో ఎవరు కోటేశ్వరుడు స్టార్ట్ అయింది. నీకెవరు పిక్చర్ రాఘవయ్య? ఈ గాయాలు చూసావా? వాడికి అసలు చూపేలేదు. వాడు చేసే అవకాశం లేదు. ఈ భుజం మీద ఏంటి సార్? రుమాల్ సార్. ఏజే అమిత్ జిందా. రాఘవయ్య, స్నేహం ఎంత లోతుగా ఉంటుందో శత్రుత్వం కూడా అంతే లోతుగా ఉంటుంది సార్. ఇప్పుడు అమిత్ ఎక్కడున్నా కనుక్కోండి. ఎస్ సార్. ఇది సూసైడ్ కాదు, మర్డర్ కేస్.
ఏంది సుభాష్ ఇదంతా? నిన్న అమిత్ విజయవాడలో ఉన్నాడు. నిన్న రాత్రి అమిత్ విజయవాడలోనే ఉన్నాడు. నాకు పక్కా ఆధారం మీ దగ్గర ఉందా? నువ్వు నన్ను అడుగుతున్నావా లేక డౌట్ పడుతున్నావా? వెళ్ళు. చూడు సుభాష్, సంధి కాకి ఆట ఆడుతున్నావు. నేను అన్నేళ్ల సంధి అది ఆట ఆడుతున్నా. ఇంత పెద్ద పొరపాటు జరగనిస్తాను ఎట్లా అనుకున్నావు? అమిత్ కమీనా గానే గాని బుద్ధి లేనుడు కాదు. ఆడే హత్య చేసి రుమాల్ భుజం మీద పెట్టి ఆధారం వదిలేసేస్తాడా? వచ్చి పట్టుకోండి. ప్రస్తుతం పరిస్థితులు ప్రూఫ్ నీ తమ్ముడికి వ్యతిరేకంగా ఉన్నాయి చంద్ర. ఒకవేళ నా ఇన్వెస్టిగేషన్ నీ తమ్ముడు వరకు వెళ్ళిందంటే నేను వెనకంచి వేయను. నేను వెనకం చేయమని నేను చెప్పినా గుర్తుంచుకో, నా తమ్ముని వెనకాల నేనున్నా. మాధవరాజ్ చింత. ఎలా? अल्लाह के नाम से शुरू जो निहायत मेहरबान और रहम वाला है। आप तमाम साहबान मरहूम की मग़फ़िरत के लिए दुआएं मांगे, हाथ उठाएं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఏదో ఒక రోజు మీరు ఏడవాల్సి ఉంటుంది సార్. ఇంట్లో ఉల్లిపాయలు కోసిన రోజు. రండి సుభాష్ గారు, వెజ్ ఫ్రైడ్ రైస్ తింటారా? నువ్వేం పని చేస్తుంటావు? సెల్ఫ్ ఎంప్లాయిడ్ సార్. ఈ సౌండ్స్ తోనే నా పని సాగుతుంది సార్. బానే ఉంది సార్. నేను రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే సార్. సహజంగా శబ్దం ఉంటే ఎవరు నిద్రపోరు, కానీ ఈ నిశ్శబ్దం నన్ను నిద్రపోనివ్వట్లేదు సార్. అయినా ప్రయత్నిస్తున్నాను. నేను ఇంట్లోనే ఉన్నా రుజువు చేయడానికి ఏదైనా సాక్ష్యం ఉందా? ఇంట్లో ఉండడానికి సాక్ష్యం ఏంటి సార్? నిద్రపోయేటప్పుడు ఎవరినైనా సాక్ష్యం ఉంచుకుని నిద్రపోతామా ఏంటి? కానీ సార్, మీరు నన్ను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఎందుకంటే నేను రాత్రి వసీం ఎవరో మర్డర్ చేశారు. అంటే ఆ పని నేను చేశానని అనుమానమా? ముందు అనిపించలేదు, కానీ ఈ రోజు వసీంని ఖననం చేసే చోట నేను చూసేసరికి అనుమానం వచ్చింది. నీ ఛాలెంజ్ గుర్తొచ్చింది. మర్చిపోయావు సార్? కోపంలో ఏదో మాట్లాడాను సార్. అసలు వసీంని మర్డర్ చేయాల్సిన అవసరం నాకేముంది సార్? వాడిని భార్యను రేప్ చేశాడు కాబట్టి. అది రుజువు చేయడానికి ఎవిడెన్స్ దొరకలేదుగా. మరి మీ ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకుంది? మీరు దేన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు సార్? వసీం మర్డర్నా లేక నా భార్య సూసైడ్నా? An eye for an eye makes the whole world blind, Mr. Patnaik. Oh, perfect words, sir. అందరూ బ్లైండ్ అయితే పోలీసుల అవసరమే ఉండదు సార్. సార్, మీరు ఎప్పుడైనా ఒక చూపు లేని వాడిని రేప్ లేదా మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు సార్? పర్ఫెక్ట్ వర్డ్ సార్. బ్లైండ్ వర్డ్. అమిత్ రుమాల్ని వసీం భుజం మీద పడేసి నువ్వు పోలీసులు దారి మళ్లించాలని ట్రై చేశావు. కానీ నువ్వు వెళ్తున్న దారి అంత తేలిక ఉండదు. అమిత్ ని చంపడమే నీ ప్లాన్ అని మాడిపోతుంది సార్. వెజ్ ఫ్రైడ్ రైస్ సార్. చేయవదలం సార్ ప్లీజ్. మాడిపోతుంది. థ్యాంక్ యూ. నీలాంటి వాడి మీద 3rd డిగ్రీ యూజ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ అవసరం అయితే నేను యూజ్ చేయడానికి వెనకాలను. ఈసారి మనం కలిసేది నీ కిచెన్ లో కాదు, మా ఇంట్రాగేషన్ రూమ్ లో. గుర్తుంచుకో. tamilmv.mx. నాకు వ్యతిరేకంగా మీకు సాక్ష్యాలు దొరికితే కదా సార్? రమ్మన్నారా సార్? అమిత్ వసీంలో కాల్ రికార్డ్స్ తీసుకొచ్చావా? రేపటికల్లా వచ్చేస్తాయి సార్. షకీల్ స్టేట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. అమిత్ మీద చాలా కోపంగా ఉన్నారు. తన కొడుకుని బాధ పెట్టిన చోట మట్టాడేలోపు ప్రతీకారం తీర్చుకుంటానంటున్నారు. ఆ అమిత్కి అసలు టైం ఏం బాగాలేదు సార్. సరే, థ్యాంక్ యూ సార్.
హలో హలో రాఘవయ్య మాట్లాడుతున్నా. చెప్పు రాఘవయ్య. విజయవాడలోనే ఉన్నావా? ఇంకెక్కడ ఉంటాను? వసీం బాడీ మీద నీ రుమాలు దొరికింది. మీ అందరికి ఏమైనా మతిపోయిందా లేక తిక్కగా ఉందా? మన వసీమిని నేనెందుకు చంపాలి? తెలుసు అమిత్, నాకు తెలుసు. ఎవరు చంపారో కూడా తెలుసు. నెక్స్ట్ నెంబర్ నీదే. ముందు ఆడి పేరేంటో చెప్పు. నెక్స్ట్ నెంబర్ ఆడిదే అవుతుంది. ఫోన్ లో చెప్పలేనయ్యా, ఇక్కడికి వచ్చినందుకు కదా. సరే ఎక్కడ కలవాలో తెలుసుగా. బాబు ఎక్కడ కలవాలో నువ్వే చెప్పు. ఆ సూపు లేని వాళ్ళని ఓ గొడవలో పెట్టి బంధించావు కదా, అక్కడికి రా. సరే ఇంకో విషయం, అక్కడికి నీతో ఎవరిని తీసుకురాకూడదు. నువ్వు ఒక్కడివే సీక్రెట్ గా వచ్చి కలవాలి. నీకేం కాలేదా? నువ్వా? అయినా నువ్వు ఆ రాఘవయ్య గొంతుతో ఎలా మాట్లాడగలిగావు? మొత్తానికి భలే కళాకారుడివే నువ్వు. ఎంత బాగా ప్లాన్ చేశావు. నీకు ఎంత తెలివితే నాకెంత ఉండాలి. నేను వశం మీద కాదురా. నువ్వు నన్నంత సులభంగా చంపలేవు. మా మీద పడుకుంటున్నావా? ఇప్పుడు ప్లాన్ బి ఏమైనా ఉందా నీ దగ్గర? ఇది ప్రతీకారం తెచ్చుకునే ఆట. సరే నేనండి, నువ్వు తీసుకో. కానీ త్వరగా తీసుకో. నువ్వు ఒక దెబ్బ కొట్టాలి, నేను ఒక దెబ్బ కొడతాను. కమాన్ కొట్టు కొట్టు. కొట్టరా. ఇప్పుడు నా వద్దు. ఇవ్వు కరణ్, నాకు ఇవ్వు. నిన్ను తప్పకుండా మెచ్చుకోవాలి. కళ్ళు లేవు కానీ బాగా డేరింగ్. చచ్చవా ఏంటి? నీకంటే నీ పెళ్ళానికి జోరు ఎక్కువగా ఉందిరా. దాన్ని లొంగ తీసుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ముఖ్యంగా రెండోసారి. తీసుకో, చివరిగా మరో ఛాన్స్ ఇస్తున్నాను. లే తీసుకో.
ఆ షూస్ వేసుకుని ఉంటే బహుశా తప్పించుకునేవాడు. నీ గబ్బు కొట్టే సాక్స్ నీకు మృత్యువై కూర్చుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ప్లాన్ బి ఉందా నీ దగ్గర? కరెక్ట్ గా కనిపెట్టాను నువ్వు. నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నువ్వు సుప్రియాని చంపలేదుగా, అందువల్ల నేను నిన్ను చంపను. पता है तुझको कौन मारेगा? पता था। చెప్పు. అన్నా, నేను అమిత్ని. మన గొడవల్లో నన్ను బంధించాడన్నా. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నువ్వు వస్తే అంత చెప్తాను. నువ్వు భయపడక మీద నేను వస్తున్నా. అలాగే అన్న, అలాగే. కళాకారుణ్ణే, ఆ మాట నిజమే. నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. రోహన్, నన్ను వదిలేయ్. రోహన్, రోహన్, ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ నన్ను క్షమించు. బాడీ కాలి బోర్డుదైపోయింది సార్. కాలిపోలేదు, కాల్చాడు వాణ్ణి. ఆ షకీల్ గాడే ఇదంతా చేశాడు. ఆ షకీల్ ఇక హాస్పిటల్ ఐసీలో అయితే ఎవరు చేశారో కనిపెట్టు, లేదంటే నా తమ్ముడు కాలినట్టు ఊరు మొత్తం కాలిపోతుంది. పోనీరా. ఇది ఖచ్చితంగా మీలో ఎవరు కొట్టేసాడో అంటే ఆ వెంటనే అరెస్ట్ చేయండి సార్. నీకేమైనా పిచ్చాయండి? మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. పైగా వాడు చూపులేనాడు. లోకంలోని ఎన్జిఓస్ మీడియా మన వెంట పడతారు. నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు రోహన్. ఇక చాలు. గెట్ బ్యాక్ టు వర్క్. గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్ రోహన్. లేదు సుప్రియ, ఇంకో పని మిగిలింది.
ఈ అధ్యాయం ఇంకా పూర్తి కాలేదు. రోహన్ అంకుల్, ఎవరితో మాట్లాడుతున్నావు? దెబ్బ ఎలా తగిలింది? ఎవరితోనూ కాదు. ఏంటి మళ్ళీ ఈరోజు స్కూల్కి వెళ్ళదా? అది మన కాలనీకి నవజీవన్ కాలనీకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది కదా, అందుకు ప్రాక్టీస్ చేయాలి. ఏ ఫైజల్, నువ్వు మారోరా, నాతో ఏంటి పని? ఇప్పుడు ప్రిన్సిపల్ తో మాట్లాడు, లేదంటే తిట్లు పడతాయి. ఏదో ఒక రోజు ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే అంతే, నువ్వు నేను. అలా ఏం కాదు ప్లీజ్, ఇది మన కాలనీ యొక్క ప్రెస్టీజ్ సరే కానీ మ్యాటర్. ఇదే లాస్ట్ టైం, ఓకే ఫైజల్? సరే. ഫൈസൽ ഉണ്ടല്ലേ ഫൈസൽ, ഞാൻ ഫൈസൽ ഫാദർ സംസാരിക്കുന്നു. ഹലോ ഫാദർ റോഡ്രിക്സ്, ഗുഡ് മോർണിംഗ് ഫാദർ. ഞാൻ ഫൈസലിന്റെ ഫാദർ സലീമാണ്. ఐఎమ్ సో సారీ, మళ్ళీ ఫైసల్ కి ఆరోగ్యం పాడైపోయింది. నేను వాడితో ఎంత చెప్పినా అడ్డమైనా కూడు తింటున్నాడు. ఇక నుంచి మా వాడు స్కూల్ కి పక్కాగా వస్తాడు, నేను గ్యారంటీ. ఇదే చివరి సారీ ఫాదర్. ఎస్ ఫాదర్, అఫ్ కోర్స్ ఫాదర్, యూ డోంట్ వరీ. అంటే రహస్యం అంతా నీ గొంతులో ఉందన్నమాట. అసలు అమిత్ని కలవడానికి వసీం ఆ మూతపడ్డ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ మందు కొట్టిన చోటది. కానీ అమిత్ విజయవాడలో ఉన్నాడు కదా. విజయవాడ నుంచి వైజాగ్ ఎలా వచ్చాడు? విజయవాడలో ఉండడమే వాడికి సేఫ్. వాడిని పిలిచింది ఎవరు? రావడానికి ఎలా ఒప్పుకున్నాడు? వాడిని రప్పించడానికి ఎవరి వాయిస్ తో మాట్లాడాడు? భలే టాలెంట్ ఉంది నీలో పట్నాయక్. గుర్తుందా? ఈ గేమ్ లో ఎటువంటి లైఫ్ లైన్ ఉండదని నువ్వు నాతో చెప్పావు. కానీ ఈ రోజు నువ్వే నాకు లైఫ్ లైన్ అందించావు. మరో 24 గంటల్లో దిస్ కేస్ ఇస్ క్లోజ్డ్. థ్యాంక్ యూ సార్. దేనికి? 24 గంటలు ఇచ్చినందుకు. రాఘవయ్య, రోహన్ పట్నాయక్ కాల్ రికార్డ్స్ అన్ని రెడీ చేయి. చాలా అర్జెంట్. ఓకే సార్. అమిత్ వాసంలో కాల్ రికార్డ్స్ తీసి నా టేబుల్ మీద పెట్టు. నేను వచ్చి చెక్ చేస్తాను. స్టేషన్ ఎంతమంది ఉన్నారు? 4 సార్. మొత్తం అందరూ వెంటనే గురుకృప కాలనీకి వచ్చేయండి. ఒకరి మీద నిఘా ఉంచాలి. ఎస్, ఇమీడియట్. 24 గంటలు ఇచ్చాను, కానీ ఒక్క సెకండ్ కూడా మా దృష్టి నుండి నువ్వు కదలడానికి వీలు కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. నా ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సార్? నిజాయితీగా. ఒకవేళ మీరు నా స్థానంలో ఉండుంటే ఆ వసీంని అమిత్ని ఏం చేసి ఉండేవారు? మెల్లగా జవాబు చెప్పండి, తొందర లేదు సార్. కానీ ఏ రోజు మీరు నాకు నిజాయితీగా జవాబు చెప్తారో ఆ రోజు నేను మీతో అబద్ధం చెప్పను. హలో వాట్సాప్ క్లబ్ సార్, కాస్త ఆపుతారా? వేషాలు ఎత్తే ఉద్యోగాలు అంతే. ఆ ఫోన్లు ఆపేసి డ్యూటీ సంగతి చూడండి. అలాగే అలాగే సార్. పరిస్థితి అర్థం చేసుకోండి. నీకు 4 ల్యాండ్లైన్ నెంబర్స్ SMS చేస్తాను. వాటి అడ్రస్ కావాలి, వెరీ అర్జెంట్. శ్యామలరావు, చెప్పండి సార్. నేను నీకు 4 నెంబర్స్ ఇచ్చాను. అవును సార్. నువ్వు ఒకటే అడ్రస్ ఇచ్చావేంటి? మిగతా ఎక్కడ? ఒకే బూత్ వచ్చి మాట్లాడారు. సరే. ఆగండి ఆగండి. ఎంత రాత్రి కూడా ఎక్కడికే? సార్, మన ఊళ్ళో ఈ టైంని రాత్రి ఉండకూడదు. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అతిగా మాట్లాడుకో. పట్నాయక్ గారి ఫ్రెండ్వే గారు నువ్వు? అవును. అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇందులో రోహన్ పట్నాయక్ ఎవరు? సార్, ఇది నా ఫ్యామిలీ.
కానీ వీళ్ళ మొహాలు మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు అనుమానం వచ్చింది కాబట్టి. కొంచెం వాడు బయటికి రండి. పదా సైడ్కి రండి. పర్లేదు, అనుమానం తెలీదా? ఇక మేము వెళ్ళదు సార్. వెళ్ళండి. దీన్ని ఉదయం ఎప్పుడు తెలుస్తారు? ఉదయం 7 గంటలకు తెలుస్తారు సార్. హలో సార్. రాఘవయ్య, అక్కడంతా ఓకేనా? అంతా ఓకే సార్. అప్రమత్తంగా ఉండండి. రేపు ఉదయం కల్లా ఈ కేసు క్లోజ్ అవుతాం. ఎస్ సార్. సుభాష్ బయట కూర్చున్నాడు. డ్రింక్ తీసుకుంటామని అడిగేవాడిని, కానీ నువ్వు నాతో మందు కొట్టమని తెలుసు. ఈరోజు కొడతాను. ఏ నా మీద ఈరోజు దయ కలిగిందా? అలాంటి దయ లేదు జిందా. నువ్వు గ్రహించడం లేదు. నేను నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఆ రేపు అయ్యాక నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళిద్దరిని రాఘవయ్య చేతికి అప్పగించాను. వాడు నీకు అప్పగిస్తాడని తెలిసి ఆ పని చేశాను. వసీం కేసాడని తలుచుకున్నట్టు నీ తమ్ముడు విజయవాడని అరెస్ట్ చేస్తుండేవాడిని, కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకని? ఎందుకంటే నా చేతిలో 3 ఆస్తులు ఉన్నప్పుడే నాకు షో చూపించడం అలవాటు. ఇప్పుడు నువ్వు కాలిపోనక్కర్లేదు, ఈ నగరాన్ని కాల్చనక్కర్లేదు. నీ తమ్ముడిని కాల్చి బూడిద చేసిన వాడు దొరికాడు. వాడి పేరు చెప్పు. రేట్ చెప్పు. ఎంత కావాలన్నా తీసుకెళ్ళు. పేరు చెప్పు. రేపు ఉదయం డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తాను. రేపు కాదు, ఇప్పుడే. నేను నీకు వాడి పేరు చెప్పినా నువ్వు అస్సలు నమ్మవు. రేపు ఉదయం వాడిని సాక్ష్యాధారాలతో తీసుకొస్తాను. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ ఇచ్చే ప్రమోషన్ కొట్టేస్తాను, నీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాను. Cheers. వాళ్ళిద్దరిని చంపేసేవాడిని. అదే అమిత్ వసీంలని. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. వాడిని ఎలా చంపారు? వసీంనా? అమిత్నా? కాదు, జిందాని. నువ్వు ఆ కాలేజ్ నుంచి బయటికి ఎలా వచ్చావు? చెప్పాలి విను. నాకు నువ్వు, పైజల్, ఆ శంకర్ గారు హెల్ప్ చేయాలి. వాడెవడు? దోమల మందు కొట్టాలి వాడు. ఎవరు? అన్న, నేను అమిత్. అమిత్? అవునన్నయ్య, నేను పెద్ద పొరపాటు చేశాను. దానికి తగ్గ శిక్ష నాకు పడింది. కానీ ఇప్పుడు మీకు శిక్ష పడుతుంది.
ఏంటి పిచ్చివాగుడు? వాగుడు కాదన్నా, నిజం చెప్తున్నాను. ఎవరు నువ్వు? నీ తమ్ముడిని గొడవకు రప్పించమని నేనే. ఒక అబ్బకి పుట్టుంటే నీ పేరు చెప్పరా? రోహన్ పట్నాయక్. నువ్వు అక్కడే ఉండు. నువ్వు సరైన మగాడివైతే అక్కడే ఉండు. నీ ఇంటికి వచ్చి చంపుతా. ఇంటికి వెళ్ళి ఉపయోగం లేదు, పోలీసు వాళ్ళు చుట్టుముట్టారు. నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా. వస్తావా? ధైర్యం ఉందా? అడ్రస్ రాసుకో. జిందా, నేను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? ఈ గోడల మధ్య నేను నా సుప్రియ మా జీవితాన్ని ప్రారంభిద్దాం. కానీ మా ఆశలన్నీ మీరు ఆవిరి చేశారు. పట్నాయక్, ఎక్కడ దాక్కున్నావురా? అంత భయం అయితే ఎందుకు పిలిచావురా? రా, బయటికి రా. అవునా? వాడిని పట్టుకో. ఇప్పుడు నీ వంతు. తర్వాత ప్లాన్ ఏంటి? ఇది అయిపోయిందిగా పట్నాయక్. నీకోసం నా దగ్గర ఇప్పుడు ప్లాన్ బి ఉంది. నీ తమ్ముడు ఆ రోజు ఈ మాట అడిగాడు. ఆ రోజు లేదు, కానీ ఈ రోజు ఉంది. రా. TamilNV.mx. పడే. దీంతో నీ మొత్తం ప్లానింగ్ ఫెయిల్ అయ్యింది. నా చూపుడు వేలు కదిలిస్తే నీ కథ ముగిసిపోతుంది. కానీ అలా కాని పట్నాయక్, నా మిత్రుని ఘోరంగా చంపావు. కనీసం వాడి అంత్యక్రియలు కూడా చేయలేకపోయా. అదే విధంగా నిన్ను చంపుతా.
నా సుప్రియ ప్రాణాలు అంత తేలికపోలేదు. ఈ ప్రాణాలు అంత తేలికపోని కూడా సుప్రియ సూసైడ్ చేసుకుంది. కానీ అది మర్డర్, ఇది మర్డర్. కానీ చూడడానికి సూసైడ్ అవుతుంది. అయితే అమిత్ వసీంని చంపాడు, జిందా అమిత్ ని చంపాడు. తమ్ముడిని చంపారన్న బాధతో జిందా సూసైడ్ చేసుకున్నాడు. భలే, నువ్వు చాలా తెలివైన వాడివి రోహన్ పట్నాయక్. కానీ ప్రతి క్రిమినల్ క్రైమ్ చేశాక ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేస్తాడు. నువ్వు పెద్ద సాక్ష్యాన్ని వదిలేశావు. మరో గంటలో తెలుస్తా. ఇక్కడి నుంచి కదలదు. 4వ ఆప్షన్ గుర్తుంది కదా సార్? ఏమిటది? మీకంతా అర్థమవుతుంది. और आगे किसी को समझा नहीं पाएंगे. ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఫోన్ చేసేవాడా? రకరకాల గొంతులతో మాట్లాడేవాడా? సార్, నేను చూడగలిగితే చెప్పేవాడిని. పర్ఫెక్ట్ వర్డ్ సార్. బ్లైండ్ వర్డ్. మునుపట్లాగా నీ మొహం మళ్ళీ ప్రశాంతంగా కనిపిస్తోంది రోహన్. నేను నీ పక్కనే లేకపోయినా ఎప్పుడు నీతోనే ఉంటాను రోహన్. నీ మనసు